అందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిపల్లిపల్లి గ్రామం. మా గ్రామ యువకుడు గత కొంతకాలంగా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అనుకోని పరిస్థితులలో యాక్సిడెంట్ అయ్యి తన 2 చేతులు 2 కాళ్ళు పనిచేస్తలేవు. ఎందుకంటే 2 చేతులు 2 కాళ్ళు 24 గంటలు పనిచేస్తుంటే కూడా మన కుటుంబాలు నడిచే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఎంత చితికిపోతుందో మనకు తెలుసు. కాబట్టి తను ఏం పని చేయకుండానే తన కుటుంబము ఎంత దీన స్థితిలో ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. తనకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ గట్టిపల్లిపల్లిలో అనేక ఆర్ఎస్ఎస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ రోజు గట్టిపల్లిపల్లిలో సర్పంచ్గా ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారిగా నాయకునిగా కాకుండా సేవకునిగా గ్రామరాజ్యమే రామరాజ్యంగా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఒక రాజకీయ ప్రలోభాలు కాకుండా ఒక రాజకీయ ఉద్దేశంతో కాకుండా సేవ చేయాలనే భావనతోటి ఈరోజు మొట్టమొదటిసారిగా డేరంగుల సురేష్ గారికి తనకు కనీసం తిరగడానికి తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి కూడా వెళ్ళడానికి పరిస్థితి బాగలేదు. ఈ విషయాన్ని గమనించిన మన సర్పంచ్ అభ్యర్థి జింకుట్ల చంద్రశేఖర్ గారు మొట్టమొదటిసారిగా ఒక వీల్ చైర్ ని డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి తను కూడా ఒక బీదవాడే కాబట్టి ఒక 25 కిలోల బియ్యాన్ని చేర్చడం జరిగింది. మా వంతుగా మేము కృషి చేశామని చెప్పాడు. అదేవిధంగా మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలారా ఒక్కసారి ఈ సురేష్ నెంబరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఈ వీడియోలో యాడ్ చేస్తాం. మీకు తోచినంత 50 రూపాయల 100 రూపాయల మీకు ఎంతో అంత మేము సహాయం చేసి ఈ సురేష్ కుటుంబాన్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ధన్యవాదములు.